టీవీ న్యూస్. ఎన్టీఆర్ జాతీయ అవార్డుపై బాలయ్య ఎమోషనల్. తెలంగాణ ప్రభుత్వం దాదాపు దశాబ్దం తరువాత గద్దర్ పేరిట సినిమా అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలతో పాటు 6 స్పెషల్ అవార్డులను వెల్లడించగా నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా బాలయ్య భావోద్వేగంతో స్పందించారు. ఎన్టీఆర్ శత జయంతి, ఆయన నట జీవనంలో 75 ఏళ్ల సువర్ణోత్సవం జరుగుతున్న ఈ పవిత్ర క్షణంలో ఈ అవార్డు రావడం నా అదృష్టం. నాన్నగారి ఆశీస్సులు దైవకృపగా భావిస్తున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జ్యూరీకి కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ గౌరవం సిద్ధించింది. మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అని బాలకృష్ణ హృదయపూర్వకంగా తెలిపారు. ఈ అవార్డు బాలయ్య సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది. సినిమా థియేటర్లలో షాకింగ్ మార్పులు, ధరల కట్, ఆఫర్ల జాతర. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లపై తనిఖీల తాకిడి గట్టిగానే పడింది. జూన్ 1 నుంచి థియేటర్ల మూత అనే పిలుపు వివాదం తెరపైకి రాగా టాలీవుడ్ దిగ్గజాలు జోక్యం చేసుకోవడంతో బంద్ నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు బృందాలు థియేటర్లలో సోదాలు చేపట్టాయి. టికెట్ ధరలు, ఆహార పదార్థాల నాణ్యత, అధిక రేట్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు మిరాజ్ సినిమాలో లార్జ్ పాప్కార్న్ బకెట్ను 750 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్న థియేటర్లకు నోటీసులు జారీ చేసి చర్యల హెచ్చరికలు ఇచ్చారు. దీంతో థియేటర్లు, మల్టీప్లెక్స్లు ధరలను 10 నుంచి 20% తగ్గించి బై 1 గెట్ 1 ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ తనిఖీల ప్రభావం విశాఖకే పరిమితమా లేక రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సినీ ప్రియులకు ఇది శుభవార్త. సినీ పరిశ్రమలో సంస్కరణల కోసం పీపుల్ స్టార్ గలం. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తెలుగు సినీ పరిశ్రమలో సంస్కరణల కోసం గట్టిగా పోరాడుతున్నారు. గద్దర్ పేరిట నంది అవార్డులను పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితో ఏపీలో చంద్రబాబు నాయుడు నంది అవార్డులను ప్రకటించాలని కోరారు. శాతం విధానం కోసం 25 ఏళ్లుగా నడిపిస్తున్న పోరాటంపై ఆయన నొక్కి చెప్పారు. ఈ విధానం లేకపోవడం వల్ల నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు, దిల్ రాజు లాంటి ప్రముఖులు ఈ విధానాన్ని సమర్థించినప్పటికీ అమలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా నియమించినందుకు ఆనందం వ్యక్తం చేసిన ఆయన శాతం విధానంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకులు సినిమాలకు దూరం అవుతున్నారని, ఇది బ్లాక్ మార్కెట్కు ప్రోత్సహిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం, ఫిల్మ్ ఛాంబర్, కౌన్సిల్లు కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. బాలీవుడ్ హాట్ బ్యూటీపై డైరెక్టర్ అసభ్య ప్రవర్తన. సినీ రంగంలో మెరిసిన నటి సుర్వీన్ చావ్లా రానానాయుడు సిరీస్తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు. కానీ ఆమె కెరీర్లో ఎదురైన కష్టాలు, వేధింపులు ఆమె ధైర్యాన్ని మరింత ప్రకాశింపజేశాయి. ఓ సినిమా చర్చల సందర్భంలో ఓ దర్శకుడు ఆమెపై అనుచితంగా చేయి వేసేందుకు యత్నించాడు. సుర్వీన్ ఆగ్రహంతో అతనిని తప్పించి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇంకో ఘటనలో దక్షిణాది దర్శకుడు తన స్నేహితుడి ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అవకాశాల కోసం రాజీ పడమని బెదిరించాడు. బాడీ షేమింగ్, అవమానాలు, అవకాశాల నిరాకరణ ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా సుర్వీన్ తన ప్రతిభ, స్వాభిమానంతో ముందుకు సాగారు. సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సొంతంగా సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పటికీ అడుగడుగునా పోరాడుతుంది. ఆమె కథ ప్రతి స్త్రీకి స్ఫూర్తి. ధైర్యం, పట్టుదలతో సవాళ్లను జయించి సుర్వీన్ చావ్లా కథ మీ ముందుకు. హీరోయిన్ గా మారిన గాయని, తెలుగు తెరను షేక్ చేయనున్న అదితి బావరాజు. సింగర్గా
సెన్సేషన్ సృష్టించిన అతిథి భావరాజు ఇప్పుడు హీరోయిన్గా తెలుగు సినిమా సముద్రంలో డైవ్ చేస్తున్నారు. రవీంద్ర బెనర్జీ ముప్పునేని నిర్మాణంలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న దండోరా చిత్రంతో ఆమె సినీ జర్నీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సామాజిక అంశాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య లాంటి స్టార్ క్యాస్ట్ తో ఈ సినిమా సందడి చేయనుంది. ఇప్పటికే కీలక సీన్స్ షూటింగ్ ఫినిష్ అయింది. టీజర్ కు ఫ్యాన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ సినిమాకు ఎక్స్ట్రా కిక్ ఇస్తుంది. త్వరలో మరిన్ని బిగ్ అప్డేట్స్ తో టీం అలరించనుంది. అదితి యాక్టింగ్ తో ఎలాంటి హడావిడి చేస్తుందో చూడాలి. సంవత్సరం తర్వాత ఓటీటీలోకి సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం దాదాపు 16 నెలల తర్వాత సన్నెక్స్ట్ ఓటీటీ వేదికపై జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండగా ఈ మూవీ ఆలస్యానికి కొన్ని వివాదాస్పద ప్రచారాలే కారణమని టాక్. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రజనీ మొయినుద్దీన్ అనే కీలక పాత్రలో మెరిశారు. రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఆమె తండ్రి కోసం చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అయితే రిలీజ్ తర్వాత కొందరు ఫ్యాన్స్ ఈ చిత్రం రజనీ స్థాయికి తగ్గదని విమర్శించారు. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు మరోసారి రజనీ మ్యాజిక్ ను అందించనుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. చూశారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.